Good afternoon to all of you. Dear students, today we are going to discuss some important aspects of a sentence. Actually, this is to be studied under syntax. సింటాక్స్ అంటే తెలుగులో వాక్య నిర్మాణం. మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక యూనిట్ ఆఫ్ థాట్ని సెంటెన్స్ రూపంలో తెలియజేస్తాం. మన ఆలోచనలు అనేక విషయాలను మనం వాక్యాల్లో తెలియజేస్తాం. ఈ సింటాక్స్ లో అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట ఇన్ ఏ సెంటెన్స్, దాని గురించి మాట్లాడతాం. దానికి సంబంధించి సెంటెన్స్ అనేది తీసుకుంటున్నాను. సెంటెన్స్ చాలా ముఖ్యం ఇన్ ఎనీ లాంగ్వేజ్, తెలుగు ఆర్ సాంస్క్రిట్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్. సెంటెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆల్ గ్రామేరియన్స్, లింగ్విస్ట్స్ చెప్పేది, మనకు తెలిసింది కూడా. ఈ గ్రామాటికల్ రూల్స్ ఎన్ని అసలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు నేర్వాలి మనం? డేవిడ్ గ్రీన్ అంటాడు చోట తన కాంటెంపరీ ఇంగ్లీష్ గ్రామర్లో, లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామర్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటాడు. అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ షుడ్ బి used for expressing our views in the form of proper sentences. మనం నేర్చుకునే ఈ రూల్స్ అన్నీ కూడా భావ ప్రకటనకు వాడేటువంటి వాక్య నిర్మాణంలో ఇవి ఉపయోగపడాలి. అందుకే ఒక పద్ధతిగా, ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా భావ ప్రకటన ప్రపంచం అంతా తెలియటం కోసంగా కొన్ని రూల్స్ అవి నిర్ణయించారు. వాటి పర్పస్ ఏంటంటే కాంపోజిషన్ అనాలి, దాన్ని కాంపోజిషన్ కాదు, కాంపోజిషన్ కోసం. అంటే లెటర్ రైటింగ్ కావచ్చు, ఏదైనా స్టేట్మెంట్స్, ఎస్సే రైటింగ్ కావచ్చు, ప్యాసేజీలు రాయటం కావచ్చు, స్పీచెస్ ఇవ్వటం కావచ్చు, రిపోర్ట్ రైటింగ్ కావచ్చు, అప్పీల్స్ కావచ్చు, ఎక్కడైనా డిస్కషన్స్ కావచ్చు, అక్కడంతా కూడా మనం వాడేది ఏంది? వాక్యాలే. వాక్యం అనేది చాలా ప్రధానం. పెద్ద పెద్ద పరీక్షల్లో నేను ఇంతకుముందు చెప్పాను, నేను క్లర్క్ నుంచి కలెక్టర్ దాకా రాశాను. వాటిల్లో లాంగ్వేజ్ అనే దాంట్లో వాక్యము అనేది చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుతూ ఉంటారు రచయితలు. వాక్యం అనేది అంత ఇంపార్టెంట్. వాక్యం అనేది లేదు క్వశ్చన్ పేపర్ లేదు, అంటే లాంగ్వేజ్ సంబంధించి. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్లో కూడా మనం ఎన్నో ప్రిన్సిపల్స్ నేర్స్తున్నాం కదా, ఇవన్నీ కూడా వాక్య నిర్మాణం కోసమే. ఇక్కడ నేను బిగినింగ్లో సింపుల్గా ఈ ఎపిసోడ్లో వీలున్నంత సింపుల్గా మీకు అర్థం అయ్యేట్టుగా వాక్యాన్ని గురించి నేను మాట్లాడాను, అంటే సెంటెన్స్ గురించి. ఇక్కడ ఏమని రాశాను? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివింగ్ కంప్లీట్ సెన్స్, సంపూర్ణ అర్థం ఇచ్చేటువంటి పదాల సముదాయాన్నే వాక్యం అని అంటారు. అక్షరాల సముదాయం ఏమైంది? అర్థాన్ని కనిపిస్తే పదం అన్నారు,
పదాల సముదాయాన్ని ఏమన్నారు? పాదాలు అన్నారు పొయిటరీలో. పాదాల సముదాయమే పద్యమైంది, పద్యాల సముదాయమే పొయిటరీ అయిపోయింది. ఇక్కడ మనం ప్రోస్ సంగతి మాట్లాడుతున్నప్పుడు ఈ అక్షరాల సముదాయం, ఈ లెటర్స్ సముదాయం, గివింగ్ సర్టన్ సెన్స్, నిర్ణీతమైన అర్థాన్ని ఇచ్చేటువంటి అక్షరాల సముదాయాన్ని పదం అన్నాను. ఆ పదాల సముదాయాన్ని అర్థవంతంగా కనుక కూర్చున్నట్లయితే, అరేంజ్ చేసినట్లయితే వచ్చేదే వాక్యము. ఈ వాక్యములో పదాలు ఉన్నాయనుకున్నాం మనం. ఇట్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్, పెద్ద అక్షరంతో స్టార్ట్ అవుద్ది, అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ అన్నాడు. ఏ సెంటెన్స్ అయినా అంతే, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుద్ది, ఫుల్ స్టాప్తో అంతం అవుద్ది. ఇక్కడ మీకు చిన్న పాయింట్ చదువుతున్నా, కొంతమంది తెలియకపోవచ్చు. ఇక్కడ ఏకేఏ అన్నా అంటే ఏంది? ఒక కాలేజీ లెక్చరర్స్ అడిగారు, సార్ ఏకేఏ ఏంది సార్ అన్నారు. నేను రెఫర్ చేశాను, ఆల్సో నోన్ యాజ్. ఏకే అంటే ఏంది? ఆల్సో నోన్ యాజ్. ఏమంటారు ఫుల్ స్టాప్ ని? ఏ పీరియడ్ అంటారు. పీరియడ్ అంటే ఇక్కడ గ్రామర్ లో ఫుల్ స్టాప్ అని అర్థం. ప్రతి వాక్యం చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, ఆ క్వశ్చన్ మార్క్ ఉంది, దాంట్లో ఫుల్ స్టాప్ ఉంది అంటే, వాళ్ళు కింద ఉంది కదా క్వశ్చన్ మార్క్, అది వాక్యమే, ఫుల్ స్టాప్ ఉంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి మళ్ళీ కింద ఒక డాట్ పెట్టాడు, అది కూడా ఫుల్ స్టాపే కదా ఆ లెక్కలో జనరల్ గా. అంటే గ్రామేరియన్స్ ఆ విధంగా జాగ్రత్తగానే ప్రతి వాక్యం, వెదర్ ఇట్ ఈజ్ అసెర్టివ్ ఆర్ క్వశ్చన్, ఏదైనా ఆ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ వచ్చేసాడు. అది జనరల్ విషయం. అదే ఇక్కడ ఈ వాక్యం అంటే ఏమన్నాను? ఒక యూనిట్ ఆఫ్ థాట్, మనకు కలిగే ఆలోచన వాక్య రూపంలో తెలియజేస్తామని చెప్పారు. ఈ వాక్యాలు ఎన్ని రకాలు? మీనింగ్ను బట్టి ఈ వాక్యాలు 4 రకాలుగా నిర్ణయించాడు. అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ని అర్థవంతంగా మనకు అవసరమైన విధంగా అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ జరుగుతూ ఉంటుంది. అందులో మొదటిది అసెర్టివ్ సెంటెన్స్. దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని, స్టేట్మెంట్ అని కూడా అంటారు. అసెర్టివ్ అంటే స్థిరంగా చెప్పడం ఏదైనా ఒక విషయాన్ని, డిక్లరేటివ్ అంటే తెలియజేయటం, స్టేట్మెంట్ అన్నా కూడా ప్రకటించడమే. అన్నీ అదే, ఆల్మోస్ట్ అదే అర్థాలు. పరీక్షల్లో ఒక్కోసారి అసెర్టివ్ని ఏమంటారు అనొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. డిక్లరేటివ్ అని అంటారు. డిక్లరేటివ్ని ఏమంటారు? స్టేట్మెంట్ అని కూడా అంటారు. వీటిని ఏమంటారు? అసెర్టివ్ అని కూడా అంటారు. ఆల్టర్నేటివ్గా కూడా తెలుసుకుంటే మంచిది లాంగ్వేజ్లో. తడతడకేం చదవం కదా, ఇది ఒకరు గుర్తుంచుకోండి. అట్లా ఇక్కడ అసెర్టివ్ సెంటెన్స్ నిర్మాణం ఎలా ఉంటుంది? నేను వాక్య నిర్మాణము మళ్ళీ వేరే వీడియో చేసేటప్పుడు దాంట్లో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి, ఆసక్తికరమైనవి, కాంబినేటర్స్ కూడా మనసులో ఉంచుకొని చెప్తాను పరీక్ష దృష్టిలో. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అసెర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు ఇలా ఉంటుంది: సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఆబ్జెక్ట్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, ఈ బ్రాకెట్లో పెట్టానంటే దే మే బి ఇన్ ది సెంటెన్స్, మే నాట్ బి ఇన్ ది సెంటెన్స్ అని అర్థం. అంటే సబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది. తెలుగులో కర్త అంటారు, వెర్బుని క్రియ అంటారు.
ఈ యూరోపియన్ లాంగ్వేజ్ అయినటువంటి ఈ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వాడాడు, తర్వాత వెర్బ్ వాడాడు, తర్వాత మిగిలిన వాడాడు. అదే ద్రవిడియన్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో మన మాతృభాషలో కర్త కర్మ క్రియ అన్నాడు. అది గమనించుకోవాలి మనం. ఇక్కడ ఆర్డర్ ఇలా ఉంది, ఆంగ్ల భాషలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్డర్ అలా ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అలా. మంది సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బ్ వచ్చేసింది. ఆ తేడా అదొక్కటి గమనించుకోండి చాలు. కొంచెం కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి రామ కిల్డ్ రావణ అనే ఒక ట్రెడిషన్ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ రామ, వెర్బ్ వచ్చి కిల్డ్, ఆబ్జెక్ట్ వచ్చి రావణ. అదే తెలుగులో చూడండి, రాముడు రావణుని సంహరించడు, వెంటనే ఆబ్జెక్ట్ వచ్చేసింది. రాముడు రావణుని సంహరించడు, వెర్బులన్నీ చివరిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంగ్లీష్లో ఆ వెర్బ్ వచ్చి మధ్యలో చేరద్దు, అంతే, అంతమించి ఇంకేమీ లేదు తేడా. దాన్ని మనసులో ఉంచుకోండి. ఆమె ఒక మామిడి పండు తినెను, ఆమె ఒక మామిడి పండును తినెను, తినెను చివరికి వెళ్ళిపోయింది. షీ ఏట్ ఏ మ్యాంగో, చూసారా, షీ ఏట్ ఏ మ్యాంగో, వెర్బ్ వచ్చేసింది వెంటనే, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్. ఇట్లా ఉంటుంది ఏది బట్టి అంతే. ఆమె పాటలు బాగుగా పాడును, షీ సింగ్స్ సాంగ్స్ వెల్. మీరు స్వీట్లీనా, మెలోడియస్లా, మెలిఫియస్లా, యాడ్వర్బ్స్ మీ ఇష్టం అన్నీ. పాటలు బాగుగా పాడును, ఆమె పాటలు బాగుగా, ఆబ్జెక్ట్ ఏంది పాటలు, షీ సింగ్స్ సాంగ్స్ అంటే వెర్బ్ వచ్చింది మళ్ళీ ఆబ్జెక్ట్. ఇట్లా ఏ వాక్యం చేసినా అలానే ఉంటుంది అసెర్టివ్ సెంటెన్స్ యొక్క నిర్మాణం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు, అది మనసులో ఉంచుకోండి. అయితే అన్ని సెంటెన్స్ లో సబ్జెక్ట్ ముందు వస్తుందా? చాలా రేర్ వాక్యాల్లో, రేర్ సెంటెన్సెస్ లో సబ్జెక్టు చివరకు పోయినవి కూడా ఉన్నాయి. చూడండి, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ. స్వీట్ యాడ్జెక్టివ్, ఆర్ వెర్బ్, యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అనేది సబ్జెక్ట్. చూసారా, రైట్ సైడ్ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. దేర్ ఆర్ 5 బాయ్స్ ఇన్ ది క్లాస్, దేర్ ఆర్ 5 బాయ్స్, సబ్జెక్ట్ ఏంది 5 బాయ్స్, అది ఎక్కడ పోయింది, అటు వెళ్ళిపోయింది, చివరికి వెళ్ళిపోయింది. 5 బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ది క్లాస్ కదా, 5 బాయ్స్ ఆర్ 5 బాయ్స్ ఆర్ ఇన్ ది క్లాస్ అనొచ్చు కదా. దేర్ ఆర్ 5 బాయ్స్ ఇన్ ది క్లాస్, అది ఒక క్లాస్ విసేజ్. అది ఇట్లా రకరకాల నిర్మాణాలు మనం సెంటెన్స్ ప్యాటర్న్ ఒక ఎపిసోడ్ చేస్తాము, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అక్కడ చూస్తాం మనం. ఇది జస్ట్ చెప్పినా, నేను సబ్జెక్ట్ తోనే ప్రారంభం కావాలని లేదు, కానీ మోర్ దాన్ 99% ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ వి ఫైండ్ దిస్ అసెర్టివ్ సెంటెన్స్. ఈ స్ట్రక్చరే, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్, సుశీల ఈ సింగింగ్ సాంగ్స్ మెలోడియస్లీ స్వీట్లీ. ఇక్కడ సుశీల ఈ సింగింగ్ అన్నాడు అంటే సబ్జెక్టు వెర్బు. చూడండి, ఈ సింగింగ్ ఏంది వెర్బు, సుశీల ఏంది సబ్జెక్టు, సాంగ్స్ ఏంది ఆబ్జెక్టు, మెలోడియస్లీ యాడ్వర్బ్. అదే ఎక్స్ట్రా వర్డ్ అన్నాను కదా, వాడితే వాడండి, అతను మీ ఇష్టం అదంతా. సుశీల ఈ సింగింగ్ సాంగ్స్ మెలోడియస్లీ, సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది, ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చేసి. అది ఎగ్జాంపుల్ ఇచ్చిన, అంతే సింపుల్. ఇట్లాంటి ఎన్నో. రెండో రకం వచ్చి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లేక సెంటెన్సెస్.
క్వశ్చన్స్ అంటారు వీటిని. అసలు కొంతమంది లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ది క్వాలిటీ, ది కమాండ్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ లాంగ్వేజ్ ఓవర్ లాంగ్వేజ్ కెన్ బి డిసైడెడ్ బై హౌ ఏ పర్సన్ questions. If that person is able to question, to make questions, to construct the sentences in question form correctly, we can say that he has got sufficient command over language అని ఒక అభిప్రాయం ఉంది. అంటే క్వశ్చన్స్ ఎవరైతే సరిగ్గా అడగగలరో వాడికి ఇంగ్లీషు దగ్గరకు ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు అంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ అనాలా, వాట్ యు ఆర్ డూయింగ్. చూసారు ఎంత తేడా వచ్చేసిందా? ఆర్ యూ హ్యాపీ అనాలా, యు ఆర్ హ్యాపీ అట్లా అనకూడదు. యు ఆర్ హ్యాపీ అంటే మన ఫేస్లో ఉంది కానీ క్వశ్చన్, వాక్యంలో క్వశ్చన్ లేదు. ఇంటరాగటివ్ సెంటెన్స్, దాన్ని క్వశ్చన్స్ అన్నాను. క్వశ్చన్స్ బాగా అడగటం అనేది నేర్చుకోండి. మనం ఏదైనా సమాచారాన్ని రాబట్టాలంటే క్వశ్చన్ వేస్తాము. క్వశ్చన్స్ లేదే మన కాన్వర్జేషన్ లేదు. ఎవరితైనా కాన్వర్జేషన్ జరిపేటప్పుడు స్టార్టింగ్కి మన క్వశ్చన్సే కదా వాడేది. మీదే ఊరండి, వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్, అట్లా మనం అడుగుతుంటాం కదా. క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. అంత ఇంపార్టెన్స్ని, ప్రాధాన్యతను సంతరించుకున్నది ఈ క్వశ్చన్స్ అనేవి. క్వశ్చన్ చక్కగా తయారు చేయటం నేర్చుకోవాలి. దాని గురించి నేను తర్వాత మీతో డీల్ చేస్తాను. ఇక్కడ నా మెయిన్ పర్పస్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మాట్లాడుతున్నా. 4 రకాలు అన్నాను కదా, ఆ 4 రకాల్లో అసెర్టివ్ అయింది, రెండోది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అయింది. ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఎలా తయారవుతాయి అంటే హెల్పింగ్ వెర్బులు అని కొన్ని ఉన్నాయి. 24 హెల్పింగ్ వెర్బులు ఉన్నాయి. వాటిని సబ్జెక్టుకి లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొని వస్తే, సింపుల్ టెక్నిక్ చెప్తా ఉన్నా నేను, వాటిని లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొచ్చినట్లయితే క్వశ్చన్ తయారైపోయి చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టండి. క్వశ్చన్స్ గురించి డీల్ చేసేటప్పుడు ఆ టెక్నిక్ చూస్తాం. ఇక్కడ సింపుల్గా చెప్తున్నా నేను, ఎక్కడికక్కడే నేర్చుకుంటే వెళ్ళిపోవాలి మనం సబ్జెక్ట్ని. 24 హెల్పింగ్ వెర్బులు ఏంది, ఇదేందో పెద్ద పాయింట్ పెట్టారు అంటారు మీరు. టీ ఫార్ వెర్బులు ఉన్నాయి 5 లేక 8. 5 అనుకున్నట్లయితే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. బీయింగ్, బీన్ ఉంది, బీ ఉంది, అవి ఆ 3 పక్కనే. ఓకే, అట్లా డూ ఫార్ వెర్బ్, డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్ వెర్బ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. చూసారా ఎన్ని వచ్చేసింది? 5, 3, 8, 3, 11, ఇంకా 13. షల్లు, షుడ్, విల్లు, వుడ్, కెన్ను, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్, డేర్. ఇవన్నీ కూడా తర్వాత చెప్పిన 11 కాక మిగిలిన మోడల్స్ అని, మోడల్ ఆక్సిలరీస్ అని కూడా అంటారు. చాలా ఆసక్తికరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. దీని గురించి సెపరేట్ దాంట్లో మనం ఎపిసోడ్లో మనం చేస్తాం. మనం ఈ 24 మీకు వాక్యంలో కనపడితే ఇది ఫస్ట్ వెర్బుగా, అంటే వెర్బులో చాలా పదాలు ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. ఆ రైట్ సైడ్ చివర ఉన్నదాన్ని మనం మెయిన్ వెర్బ్ అని, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటన్నిటిని కూడా హెల్పింగ్ వెర్బులు అని అంటారు. ఆ హెల్పింగ్ వెర్బ్ 1 కావచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఆ మొట్టమొదటి హెల్పింగ్ వెర్బ్ని కనుక మీరు సబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ కనుక ఉంచినట్లయితే అది క్వశ్చన్గా తయారవుతుంది. చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోవాలండి. ఇక్కడ చూడండి, నేనేం చేశాను, సుశీల ఈ సింగింగ్ సాంగ్స్ మెలోడియస్లీ అన్న వాక్యంలో యూజ్ అనేటువంటిది ఆ 24 హెల్పింగ్ వెర్బుల్లో ఇది ఉన్నది. ఆ యూజ్ అనేది నేను ముందుకు తీసుకొని వచ్చాను. ఈ సింగింగ్ అని ఉంది. ఇది వెర్బులో ఎన్ని పదాలు అంటే ఉన్నాయి? వెర్బ్ ఏదంటే చాలా మంది ఆ సింగింగ్ అని చెప్పేస్తారు. ఈజ్ ఎటుపోయింది? ఈజ్ సింగింగ్ మొత్తం వెర్బే. ఈ వెర్బులో ఒకే పదం ఉంటే అది మెయిన్ వెర్బ్, అంటే ఆర్డినరీ వెర్బ్, ప్రిన్సిపల్ వెర్బ్ అని అంటారు. అంటే మీనింగ్ ఉంటుంది వాటికి. దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ వెర్బ్ వర్డ్స్ అన్ని కూడా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. అందులో ఇక్కడ హీ, ఈజ్ అనే ఒకటే దొరికింది మనకి. దాని ముందు
మార్చేశాను. దాన్ని ఇన్వర్టెడ్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. బై ఇన్వర్టెడ్ ప్రిన్సిపల్ వీ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్ అండ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అనే ఒక రూల్ ఉంది. దాని ముందుకు తీసుకొచ్చి సుశీల ఈ సింగింగ్ సాంగ్స్ అనే దాన్ని ఈ సుశీల సింగింగ్ సాంగ్స్ మెలోడియస్ అని క్వశ్చన్ మార్క్ పడేసేసి అయిపోయింది. క్వశ్చన్ అయిపోయింది అంతే. దానికి ఏందో పెద్ద ఇబ్బంది పడిపోతా ఉంటారు. సుశీల ఈ సింగింగ్ సాంగ్స్ అన్నావు, ఎవరు అడిగేటప్పుడు సుశీల ఈ సింగింగ్ సాంగ్స్ అట్ట అంటారు. ఫేస్లు అట్ట అనకూడదు. ఈ సుశీలను ఏమైంది నీకు? హెల్పింగ్ వెల్ఫేర్ 24 ఉన్నాయి కదా, దాన్ని ముందుకు జరపమన్నా. నేను ఇంకేం అనలా మీతో. అది ముందుకు జరపండి, అయిపోయింది క్వశ్చన్. దాని గురించి పెద్ద ఏంది? హీ కెన్ గో, కెన్ హీ గో? హీ విల్ గో, విల్ హీ గో? హీ షుడ్ గో, షుడ్ హీ గో? అయిపోయింది. దాని గురించి తర్వాత చూస్తాం మనం. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఈ ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకుని వచ్చేది ఒక ప్రిన్సిపల్, ఇన్వర్షన్ ప్రిన్సిపల్. అది అంటే తారుమారు చేయటం. సబ్జెక్ట్ ట్రస్ ఉంది, హెల్పింగ్ వర్బ్ బట్టి వెళ్ళిపోద్ది ఇన్వర్షన్. వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని, సింపుల్ క్వశ్చన్స్ అని, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అని, ఇన్వర్టెడ్ ప్రిన్సిపల్స్ లేక ఇన్వర్టెడ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. అట్లా ఇంకొక రకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని WH వర్డ్ క్వశ్చన్స్ అంటారు. 9 ఉన్నాయి అవి. అంటే అవి WH అనే పదంతో ఉంటాయి కాబట్టి ఆ పదాలు వాటిని WH క్వశ్చన్స్ అన్నారు. వీటిని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. WH వర్డ్స్ అంటే ఏంది? ఐఎమ్ టెలింగ్ యూ. వెన్, వేర్, వై, హౌ. ఇంకొకసారి వెన్, వేర్, వై, హౌ. వీటిని ఇంటరాక్టివ్ యాడ్వర్బ్స్ అంటారు. తర్వాత మళ్ళీ హూ, హూము, హూజ్, వాట్, విచ్. ఈ 5, 5, 4 ఏమైంది? 9. వీటిని కనుక ముందు కనుక పెట్టినట్లయితే దేని ముందు ఆల్రెడీ మీరు చేశారుగా ఈ సుశీలని ఇన్వర్టెడ్ ప్రిన్సిపల్ చేశారు కదా, దానికి లెఫ్ట్ సైడ్ అన్న WH వర్డ్ కనుక వాడినట్లయితే మీకు స్పెసిఫిక్ క్వశ్చన్ లేక WH వర్డ్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి, వెన్, వేర్, వై, హౌ అన్నాను కదా. మిగిలి ప్రొనౌన్స్, ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్. ఆ మొదటి వాటి సంగతి మాట్లాడుతున్నాను నేను. వెన్, వేర్, వై, హౌ అన్నాను. వాటిల్లో ఏదో ఒకటి అండి. వై ఈజ్ సుశీల సింగింగ్ సాంగ్స్? వేర్ ఈజ్ సుశీల సింగింగ్ సాంగ్స్? హౌ ఈజ్ సుశీల సింగింగ్ సాంగ్స్? ఇలా ఈ పదాలు ముందు కనుక పడేశారంటే క్వశ్చన్స్ అయిపోతాయి. హౌ సుశీల ఈజ్ సింగింగ్ సాంగ్స్ అనకూడదు. హౌ ఈజ్ సుశీల, హౌ సుశీల ఈజ్ సింగింగ్ సాంగ్స్ అనకూడదు. హౌ ఈజ్ సుశీల సింగింగ్ సాంగ్ అంటే WH వర్డ్ పక్కన ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండటం గమనించాలి. కామన్ ఎర్రర్స్ అడుగుతా ఉంటాడు ఇక్కడ. వేర్ ఆర్ యూ గోయింగ్ అనాల్సింది వేర్ యు ఆర్ గోయింగ్ అంటాడు. క్వశ్చన్ చేస్తాం, తప్పది, అటు చేయకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి. కామన్ ఎర్రర్ క్వశ్చన్ పడద్ది అంతే. WH వర్డ్ అయ్యే. అట్లా మీరు ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది. హూ ఉండలేదా, హూమ్ ఉండలేదా, హూజ్ ఉండలేదా, వాట్ ఉంది కదా, విచ్ ఉంది కదా, ఇన్ని అంటారు. హూ ఈజ్ సింగింగ్ సాంగ్స్? సుశీల. వాట్ ఈజ్ సుశీల సింగింగ్ సాంగ్స్? ఇలా నేను సింపుల్ గా ఈ 5 కొంచెం కాంప్లికేటెడ్, లైట్ గా అట్లా టెస్ట్ వదిలేశాను. మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ అది చేసేటప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. నేను ఇప్పుడు జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి లైట్ గా చెప్పేశా. ఇది చాలా ఇంపార్టెంట్ కాడ. ఇంటరాక్టివ్ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటరాగటివ్ అనాల, ఎట్లంటే అట్లా అనకూడదు. ఇంటరాగటివ్ ప్రొనౌన్సియేషన్ గమనించండి. ఇంటరాగటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్. తర్వాత ఇంపెరిటివ్ సెంటెన్స్ మూడోది. ఈ క్వశ్చన్ ఈ ఫామ్ ని ఏమన్నారు? ఇంపెరేటివ్ సెంటెన్స్ అనేటువంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ ఆర్డర్స్ కి రిక్వెస్ట్ కి వాడతారు. మనం మాట్లాడేటప్పుడు ఆర్డర్లు వేస్తుంటాం,
ఓపెన్ ది డోర్ అంటాం, క్లోజ్ ది డోర్ అంటాం, రీడ్ ది పేపర్ అంటాం, ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అంటాం. అది ఆర్డర్ కావచ్చు. ప్లీజ్ అనే పదం వాడినట్లయితే ప్లీజ్ ఓపెన్ ది డోర్, ప్లీజ్ క్లోజ్ ది డోర్, ఇటువంటి పదాలు కనుక వాడినట్లయితే ప్లీజ్ అనేది అది రిక్వెస్ట్ అవుతుంది. ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అన్నప్పుడు సజెషన్ కావచ్చు, అడ్వైజ్ కావచ్చు. ఇటువంటి ఇలా ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, సజెషన్స్, అడ్వైజ్, ఇటువంటి అన్నీ కూడా మనం తెలియజేసేటువంటి వాక్యాలనే ఇంపెరేటివ్ సెంటెన్స్ అని అంటారు. సింపుల్గా ఈ రకరకాల వాక్యాలు ఎందుకు నేర్వాలంటే తర్వాత చాప్టర్లో చాలా అవసరం వీటి గురించి, అందువల్ల తెలుసుకోండి. ఇది దేంతో స్టార్ట్ అవుద్ది? ఇది V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అని ఒకటి ఉంది. దాన్ని తెలుగులో ధాతువు అని అంటారు. రూట్ వెర్బ్ అని, డిక్షనరీ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అని, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అని, V1 అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తా ఉన్నారు. ఆ పదంతో స్టార్ట్ అవుద్ది. డూ ది వర్క్ అంటాడు, ఓపెన్ ది డోర్ అన్నాడు, క్లోజ్ ది డోర్ అన్నాడు, రీడ్ ది పేపర్ అన్నాడు. ఇవన్నీ కూడా కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ అనే చాప్టర్లో V1, V2, V3 అని ఉన్నాయి కదా. అందులో ఆ V1 వరుసలో ఉన్నాయి అన్ని కూడా మనం ఇటువంటి వాక్యాలను తయారు చేయడానికి వాడుకోవచ్చు. వాటికి లెఫ్ట్ సైడ్ మీరు ప్లీజ్ అనేటువంటి పదాన్ని పెట్టినట్లయితే రిక్వెస్ట్ వస్తుందని కూడా చెప్పాను నేను. దాన్ని గమనించండి. ఇంకొకసారి V1 అనే దాంతో స్టార్ట్ అవుద్ది అనేది మెయిన్ ఇంపెరేటివ్ సెంటెన్స్. దాని ప్రస్తావన మళ్ళీ తర్వాత వేరే కాన్సెప్ట్స్ లో తగలుతాయి మనకి ఇవన్నీ కూడా. తర్వాత సింగ్ సాంగ్ స్వీట్లీ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాం అంతే, V1 కదా. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇవి దేనికి వాడతారు? ఎక్స్క్లమేటరీ అంటే సడన్ గా మనం కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎమోషన్స్ మాట్లాడేటప్పుడు సడన్ గా ఏదో చెప్తాం మనం. ఇప్పుడు మనం మాట్లాడితే టక్కన ఒక సర్ఫ్ స్నేక్ ఒకటి పోయింది అనుకోండి, స్నేక్ ఈస్ గోయింగ్ అని అట్లా ఏదో చెప్తాం. స్కార్పియన్ అట్లా ఆశ్చర్యపడతాం. అట్లా ఎవరు అక్కడ జరిగింది యాక్సిడెంట్, చనిపోయింది ఆమె, అలా షీ ఈజ్ డెడ్ అట్లా చెప్తాం అన్నమాట మనం. ఆ ఏరోప్లేన్ అహ్మదాబాద్ లో పడిపోయింది, ఎంతమంది చనిపోయారు, దాని గురించి ఆశ్చర్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో మనం ఎమోషన్, సడన్ ఫీలింగ్స్, ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ కావచ్చు, సారో కావచ్చు, అంటే సాడ్నెస్ కావచ్చు, యాంగర్ కావచ్చు, సర్ప్రైజ్ కావచ్చు, దేనికైనా కూడా భావనలు మనం తెలియజేస్తాం. ఇంటర్జెక్షన్స్ అని కూడా విన్నాం మనం. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఆశ్చర్యాలతో మాట్లాడుతా టక్కన ఒక పదాన్ని వాడతాం మనం. వావ్ అంటాం, హుర్రే అంటాం, మాట్లాడుతా అంటాం అంతే. వేరే సెంటెన్స్ తో టచ్, దానికి కనెక్షన్ ఏమి ఉండదు, ఫుల్ స్టాప్ పెట్టాలి అంతే. వాడిని ఏమన్నారు? ఇంటర్జెక్షన్స్. ఆ ఇంటర్జెక్షన్ సంబంధించిన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో వాక్య రూపంలో వస్తూ ఉంటాయి. ఎమోషన్స్ ఆఫ్ సారో, ఎమోషన్స్ ఆఫ్ యాంగర్, సర్ప్రైజ్, హ్యాపీనెస్, అవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెన్స్. ఎగ్జాంపుల్, హౌ స్వీట్లీ సుశీల ఈ సింగింగ్ సాంగ్స్. హౌ స్వీట్లీ, ఎంత మధురంగా సుశీల పాడుతూ ఉంది, అట్లా చెప్పుకోవడం అనమాట. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఒక ప్రధానమైనది చాలా పోటీ పరీక్షల్లో గమనించిన నేను, అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, టీటీసీ కావచ్చు, అట్లే కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, బ్యాంక్ టెస్టులు కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఇంకా స్టేట్ గవర్నమెంట్ పరీక్షల్లో కూడా లాంగ్వేజ్ పేపర్ ఉన్నప్పుడు, జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉన్నప్పుడు ఎక్కడైనా అడగటానికి ఒక ఛాన్స్ ఉంది. ఈ 4 సెంటెన్సెస్ క్యాపిటల్ లెటర్లతో ప్రారంభమైనవి. అసెర్టివ్ సెంటెన్స్ చివరిలో ఏముంది? ఫుల్ స్టాప్ ఉంది. ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఏముంది? ఇదిగోండి, క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంపెరిటివ్ ఫుల్ స్టాప్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఈ 4 ఫుల్ స్టాప్ దేనికి ఉందని అడిగాడు ఓ పరీక్షలో. దేనికి ఉంది చెప్పండి, మనం తెలుసు, కానీ ఆ టక్కన క్వశ్చన్ అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి. అందుకే కమాండ్ ఉండాలి సబ్జెక్ట్లో. పదే చదువు, అర్థం చేసుకుని చదువు, అర్థం లేని చదువు వ్యర్థం. అనగా రాగము అతిశయల్సనుండు, తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ. ఇది చాలా క్లాసుల్లో
కొన్ని వేల క్లాసుల్లో నేను ఈ పద్యం చెప్తానే ఉంటాను. అంటే అంత గొప్పగా రాశారు వాళ్ళు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, అభ్యాసమే కుసు విద్య. అంటే విద్య చాలా సింపుల్గా ఉంటుంది నేర్చుకోవడం. బాగా మనం పదే పదే అనుకుంటుండాలి ఏదైనా కూడా. ఆ యా ఉండాలి, సబ్జెక్టు పైన కమాండ్ వచ్చేదాకా యా ఉండాలి. ఇప్పుడు మీరు ఈ వీడియో వింటున్నారు, ఎంతో ఇంట్రెస్ట్గా వింటున్నారు, దాని మీదే మనసు పెట్టండి. ఒకప్పుడు నాకు అసలు డూ పాస్ట్ టెన్సే రాదు చిన్నప్పుడు. తర్వాత నేను స్పెషల్గా 1 year కోర్సు చేసి చిన్న పదం కూడా పానీయకుండా ఏదో అలా అనిపించింది దేవుడు. నేను మారిపోయాను. నేను అక్కడి నుంచి జూనియర్ ఇంటర్ నుంచి రకరకాల బుక్స్ చదివా, మోర్ దాన్ 100 బుక్స్ చదివా. కొత్త బుక్ చదివితే అదొక హాబీగా తీసుకుంటాను. అనేక రకాల ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా మెటీరియల్ చూస్తూ ఉంటా. యూట్యూబ్లో కూడా వాళ్ళు ఎలా చెప్తున్నారో ఒక భావన. సబ్జెక్ట్ అందరూ అదే చెప్పేది, కానీ ఒక్కొక్కరు ఎలా చెప్తున్నారు కూడా ఒక్కొక్క స్టైల్లో చెప్తా ఉంటారు. వాళ్ళ అనుభవమే చెబుతారు. వచ్చి చెప్తున్నారంటే యూట్యూబ్లో వాళ్ళు ఎంతో శ్రమ పడితేనే కదా పాపం. మనం గమనించాలి, వాళ్ళ శ్రమను గుర్తించాలి మనం. మీరు ఇక్కడ డైవర్ట్ అయింది అనుకోకండి. ఈ 4 సెంటెన్సెస్ లో ఫుల్ స్టాప్ ఎక్కడా? అసెప్టివ్ సెంటెన్స్ లో వచ్చింది, ఇంపెరిటివ్ సెంటెన్స్ లో వచ్చింది. ఇంటరాక్టివ్ సెంటెన్స్ లోను ఎక్స్క్లమేటర్లో లేదు ఫుల్ స్టాప్. ఇంత పెట్టుకోండి. నేను ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాను. నేను అంతే. ఏమని చెప్పాను? ఈ 4 ఉన్నాయి, వీటిలో ప్రతి దాంట్లో ఫుల్ స్టాప్ కనపడుతుంటది ఏదో ఒక విధంగా కనపడుద్ది అంతే. క్వశ్చన్ మార్కులు కూడా ఫుల్ స్టాప్ ఉంది, దీని ఎక్స్క్లమేటర్ కూడా ఉందని చెబుతాను. అంటే ఇది ఒక రీసెర్చ్ పాయింట్ అనమాట ఇది. అంటే వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని అక్కడ కూడా కంటిన్యూ చేశారు. ప్లెయిన్ గా ఓన్లీ ఫుల్ స్టాప్ కనపడేది ఆ 2 వాక్యాల్లోనే. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ బాగా కనుక మనం తెలుసుకున్నట్లయితే రేపు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లోను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోను, క్వశ్చన్ ట్యాగ్స్ లోను, ఇంకా పెద్ద ప్రధానమైనటువంటి టాపిక్స్ అంతట్లో కూడా వీటి గురించినటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అక్కడ ఎక్స్క్లమేటరీ అన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు, ఇంపేరిటివ్ అన్నప్పుడు ఇదేంద్ర అనకూడదు. ఇవంతా స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను కదా. నేను మర్చిపోకూడదు. నేను ఒకటి చెప్పినప్పుడు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. విన్నారు కదా డైలాగ్ టైప్లో. మీరు బాగా ఆసక్తిగా ఉండండి. మీరు కనుక సబ్జెక్టుని కనుక ప్రేమించినట్లయితే సబ్జెక్టు కూడా మన వశం అయిపోద్ది. మీరు ఏందో బోర్ కొట్టిస్తున్నాడు అనుకుంటే లైఫ్ చాలా ఇబ్బంది అవుద్ది. నేర్చేసుకోండి. అసలు మొదలే టైం లేదు. ఏఐ టెక్నాలజీ, ఎంఎల్ వచ్చినటువంటి ఈ ఫాస్ట్ యుగంలో చాలా జాగ్రత్త మనం కూడా ఫాస్ట్ అయిపోతా ఉండాలి అంతే. ఇప్పుడు కూడా నేను ఒక న్యూ బుక్ వచ్చిన ఏదైనా మంచి పాయింట్లు వస్తే దాన్ని నేర్చుకుంటూ ఉంటా. ఇంకొకసారి చెబుతున్నాను, ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్పదలుచుకున్న ఈ మాట. వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, వొకాబులరీ ఇంప్రూవ్ చేయండి. గ్రామర్ సమస్య కాదు. మీకు ఎవరికైనా గ్రామర్ కావాలంటే 1 month నుంచి 40 days లోపల మాస్టర్ చేస్తాం మిమ్మల్ని గ్రామర్లో. కానీ వొకాబులరీ నేనేం చేయలేను. వొకాబులరీ ఒక ఏజ్ వరకే గుర్తుంటుంది. రోజు నేరవండి. రస్కిన్ మహాశైలో ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ న్యూ వర్డ్ యూ లుక్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అప్ ఇన్ ది డిక్షనరీ అంటాడు. లుక్ అప్ ఇట్స్ మీనింగ్ ఇన్ ది డిక్షనరీ అంటాడు ఆయన. యు నో ది మీనింగ్. ఒక్క మీనింగే నీ లైఫ్ని నిర్ణయించవచ్చు. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తా అంటారు కదా అడ్వర్టైజ్మెంట్. అదేవిధంగా ఒక్క పదం చాలు మీ ఫ్యూచర్ నిర్ణయించడానికి. నాకు కూడా లాస్ట్ అనే పదము, LAST లాస్ట్ అనే పదం యొక్క మీనింగ్ నా జీవితంలో హెల్ప్ చేసింది. ఒక బ్యాంక్ పోటీ పరీక్షల్లో లాస్ట్ అంటే కేవలం ఎండ్ అనే కాదు, ఉండుట అనే సెన్స్లో కూడా వాడతారు, ఎండ్యూర్ అనే సెన్స్లో. నేను ఎక్కడో చదివాను, ఇప్పుడు బ్యాంక్ అనే పదం ఉంది. బ్యాంక్ అసలు మీనింగ్ ఏంది? బ్యాంక్ అంటే తెలుసు, ఆర్థిక సంస్థ, అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. బ్యాంకుకి ఎన్ని అర్థాలు ఉన్నాయి? కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి. దాన్ని సిమాంటిక్స్ అని కూడా అంటారు. సింటాక్స్ అన్నట్లు, సింటాక్స్ అనేది వాక్య నిర్మాణానికి సంబంధించింది. సిమాంటిక్స్ అంటే పదం యొక్క అర్థానికి సంబంధించింది. వీటన్నిటిని కూడా తర్వాత నేను ఒక కాన్సెప్ట్ తర్వాత డీల్ చేస్తాను. నేను ఇక్కడ ఆ మీనింగ్ పదం బ్యాంక్ అన్నాం. బ్యాంక్ అంటే ఇట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇంకొక అర్థం ఏంది బ్యాంక్ అంటే? డిపెండ్ అని అర్థం ఉంది.
ఇంకోటి ఏంది, బ్యాంకుతో ట్రాన్సాక్షన్ జరపడం, ఐఎమ్ బ్యాంకింగ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లా అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనొచ్చు. అట్లే బ్యాంక్ అంటే ఏంది, చెరువు అనే సెన్స్ లో కూడా వాడుతున్నారు. బ్యాంక్ అంటే రకరకాలుగా బ్యాంక్ పదం, ఒక పదానికే మనకు మీనింగ్ కష్టంగా ఉంది. ఎన్నో మీనింగ్లు వస్తాయి, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇంత బావాలి మనం. ఇట్లా ఎన్నో న్యూ వర్డ్స్ వస్తుంటాయి. ఆ పదాలకి మనకు తెలిసిన మీనింగే కాకుండా వేరే మీనింగ్ కూడా ఉండొచ్చు. స్పెల్లింగ్లు కూడా గమనించుకుంటా వొకాబులరీ రెగ్యులర్గా డెవలప్ చేయండి. రోజు వొకాబులరీ డెవలప్ చేయండి. మీ ఆలోచన సరళలో కానీ మీ అసలు ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో, పేపర్ చదివిన, న్యూస్ పేపర్ చదివిన ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది. సగం బుక్స్ ఇంగ్లీష్ పేపర్లో ఎంత చదవాలంటే అర్థం కాదు నీ భాష. రోజుకు ఇన్ని పదాలను నేర్వండి. నేను ఎంతో మంది చూసిన వాళ్ళు చాలా హై స్టేజ్కి వెళ్ళిపోయారు. వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది dear students, all the respected viewers, you are spending your valued time viewing this video. చాలా ఆసక్తికరంగా వింటున్నారు అనుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో చెప్తా ఉంటారు. ఈ లాంగ్వేజ్ సంబంధించి ఒక సిస్టమేటిక్గా తీసుకోపోవాలని నా ప్రణాళిక. చాలా వీడియోలు చేయబోతున్నాను. ఇది చిన్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి చెప్తా ఉన్నారు. నౌను, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ అని కూడా. అవి ఏందని అనుకోకుండా ఈ ఫ్యూచర్లో ఉపయోగపడతాయని చెప్పండి వాళ్ళు. అవి వస్తే ఎన్ని తెలిసేది నీకు. అది ఏందని అనుకోవటం వల్ల ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్లు అర్థం కావటం. ఇప్పుడు వాయిస్ అంటాడు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అది చూడటానికి సింపుల్గానే ఉంటుంది, అసలు సరిగ్గా చేయలేరు కదా. అది చిన్న క్లాసు నుంచి పెద్ద క్లాసు వరకు ఈ వీడియో ప్రోగ్రాంలు ఉపయోగపడాలని, పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడాలని, హౌస్ వైఫ్స్కి, ఫారిన్ గోయర్స్కి అందరికి కూడా ఇది ఉపయోగపడాలని, మీ అందరిలో కూడా అనేక వినూత్నమైన ఆలోచన రావాలా, మీ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడాలని. బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ రూలింగ్ ది వరల్డ్ అనే సంగతి మీకు తెలుసు. మాతృభాష నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాతృభాష అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈసారి ఎపిసోడ్లో మాతృభాష పట్ల నాకున్నటువంటి ప్రేమ, అభిమానాలు ఏంటో మీకు ఒక శేషపద్యం రూపంలో తర్వాత తెలియజేస్తాను నేను. రెండోది ఇంకొక మాట చెప్తున్నాను మీకు. ఈ వీడియో అందరూ ఆలకిస్తూ ఉన్నారు. తక్కువ పీరియడ్లోనూ చాలా మంది వ్యూయర్స్ వచ్చినారు. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టే నేను ఫ్యూచర్లో చాలా వీడియోస్తో ముందుకు వస్తాను. నా 52 ఏళ్ల అనుభవం మీకు రంగరించి అతి సులభమైనటువంటి మార్గంలో మీకు తెలియజేస్తున్న ఎయిమ్ కూడా పెద్ద పెద్ద కాన్సెప్ట్లు కూడా చాలా సింపుల్గా ఎలా సెటిల్ చేయాలనేది నాకు మొదటి నుంచి, ఇన్స్టిట్యూట్లు కావచ్చు, బ్యాంకుల్లో ఎక్కడ పెట్టినా కూడా కష్టమైన ఏరియాలే నాకు ఇస్తూ ఉంటారు. ఎక్కడ పెట్టినా దాన్ని ఎలా సింప్లిఫై చేయాలనేది అంతే. సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారు. ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. మీరు మీ తెలిసిన వాళ్ళందరూ కూడా రికమెండ్ చేయండి. మీరు లైక్ చేసి, వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్, ప్లీజ్ like them, share them, subscribe them, and recommend these videos to your near and dear, close friends, all members of public, and encourage me, and encourage others also to improve their language so that they can understand and they can face competitive exams successfully. అంటూ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్